ఇది 100%. ఆమె ఇతరులతో కూడి కుట్రలో భాగంగానే ఇవన్నీ జరిగాయి. తప్పనిసరిగా నా ఎదుగుదల చూసి వారవలేనటువంటి వాళ్ళు. నేను రవికుమార్ అంటేనే నిజాయితీకి ప్రతిరూపం, నీతికి ప్రతిరూపం. ఆడబిడ్డల్ని అతి ఎక్కువగా గౌరవించేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జిల్లాలో మొదటి స్థానంలో నేను ఉంటా. ప్రతి ఒక్క ఆడబిడ్డని గౌరవిస్తా, ప్రతి ఒక్క మహిళని గౌరవిస్తా, నా సొంత కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళని ఆదరిస్తా. అంతేగాని ఇటువంటి చౌకబారు విమర్శలు చేయడానికి ఆమె వ్యక్తిత్వం ఏంటో మీకే అర్థం కావాలి. అంటే ఆమె ఒక్క మీద కేసు పెడతారా లేకపోతే అందరి మీద? అదే చెప్పాను, ఆమె చేసిన నిరాధారమైన ఆరోపణలు పట్టుకొని ఎవరైతే తిరిగి నిరాధారమైన ఆరోపణలు ఆమె చేశారో వాళ్ళందరి మీద కేసు పెడతా. అంతేకాదు ఐఎమ్ గోయింగ్ టు ఫైల్ ఏ డిఫార్మేషన్ సూట్. ఈరోజు సమాజంలో, సంఘంలో, ప్రభుత్వంలో ఒక గౌరవంగా ఉన్నటువంటి నన్ను ఈరోజు నా క్యారెక్టర్ని అసాసినేషన్ చేసినటువంటి ఈ సందర్భంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డిఫార్మేషన్ నోటీస్ ఇస్తా, వాళ్ళందరినీ కోర్టుకి ఈడిస్తా, వాళ్ళందరి మీద కూడా డిఫార్మేషన్ సూట్ ఫైల్ చేస్తా. అంతేకాదు నేను రేపు అసెంబ్లీలో కూడా తప్పనిసరిగా ప్రివిలేజెస్ కమిటీ ఉంది. నా బ్రీచింగ్ ఆఫ్ ప్రివిలేజెస్, నెగ్లెక్టింగ్ ఆఫ్ ప్రివిలేజెస్, వాటి మీద నేను ప్రివిలేజ్ కమిటీకి కూడా ఫిర్యాదు చేస్తా. ఎవరెవరైతే నిరాధారమైన ఆరోపణ చేసిన ఈ తోకగాలని, ఏకగాలని అందరినీ కూడా తప్పనిసరిగా చట్టం ముందు వాళ్ళందరినీ నిలబెడతా. వాళ్ళు సాక్షి టీవీలో ఆ ముగ్గురు ఆడపిల్లల్ని బ్లర్గా చూపించి కోన రవికుమార్ ఫోటోని బ్రైట్గా పెట్టి మరి దానిని ఆయన ఇగోండి కోన రవికుమార్ గారు అర్ధరాత్రి పోతే, నేను అర్ధరాత్రి ఎవరితో మాట్లాడా? 8:15కి నేను కాల్ చేశా. అర్ధగంట ముందు వాళ్ళకి కాల్ చేసి మా ఆఫీసు నుంచి ఇలాగ ఎమ్మెల్యే గారు మీతో ఫోన్లో మాట్లాడతారు, మీరు మళ్ళీ మీకు కాల్ చేస్తామని వాళ్ళు తెలియపరిస్తే మీరు ఒకసారి ఆ కాల్ మీరు ఆమె ఇచ్చినటువంటి అది కూడా పరిశీలించండి. మిగిలిన 2 ఉపాధ్యాయులు కూడా వాళ్ళు కూడా రాత్రి ఇంతే కదా అయింది. ఇంటికి వెళ్ళాక వాళ్ళు కూడా వాళ్ళకు నచ్చినటువంటి దుస్తుల్లో ఉండొచ్చు, కానీ ఒక డీసెన్సీగా కనబడడం కోసం వాళ్ళు ఏ రకమైన దుస్తులు ధరించారు, ఈమె ఏ రకంగా వచ్చిందో మీరు ఆ ఫోటోలో ఒకసారి గమనించండి. హౌ ఎలిమెంట్లీ అంటే ఆమె ప్రవర్తన ఎలా ఉంటుందో ఆ ఫోటోయే నిదర్శనం. ఈరోజు కోన రవికుమార్ 10 తర్వాత మాట్లాడతాడు, ఆడవాళ్ళతో మాట్లాడు. లెట్ యూ షో. ఎక్కడైనా ఎవరితోనైనా ఒక సంభాషణ, ఒక కాల్ రికార్డు మీరు ఒక్కటైనా చూపించండి. నేను అందుకే నిర్ణయం తీసుకున్నా, వాస్తవాలు ఇంకా ప్రజలకు తెలియాలి. అందుకే ఈరోజు నేను ఇప్పుడే జిల్లాకు వస్తున్నాను, నియోజకవర్గానికి వెళ్తున్నాను. తప్పనిసరిగా ఆమె పైన, ఆమెకి మద్దతు ఇస్తూ ఆమె చెప్పిన మాటలను పట్టుకొని నా పైన నిరాధారమైన ఆరోపణలు చేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి పైన విచారణ జరిపించాలని పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేస్తాను. ఆమె దురాఘాతాల మీద మీకు ఇంకా అర్థం కాలేదా? ఆమె దురాఘాతాల మీద ఎప్పుడైతే విచారణ చేయమన్నామో కలెక్టర్ గారు ఒక డిప్యూటీ కలెక్టర్ స్థాయి ఒక మహిళని ఎంక్వైరీకి పంపించారు, విచారణ చేశారు, అందులో వాస్తవాలు ఉన్నాయని చెప్పారు. అలాగే జిల్లాలో ఇంకొక ఇద్దరు ఉపాధ్యాయుల మీద కూడా, ప్రిన్సిపల్స్ మీద కూడా ఏవో ఫిర్యాదులు ఉన్నాయి. వారు జిల్లా అడ్మినిస్ట్రేషన్ ముందు తాత్కాలికంగా ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ ఈజ్ నాట్ ఏ పనిష్మెంట్. ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్ అనేది ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఇట్ ఈజ్ నాట్ ఏ పనిష్మెంట్. వాళ్ళు ముగ్గురిని చేశారు, వాళ్ళిద్దరూ జాయిన్ అయ్యారు. ఈమె ఆడియోలు కూడా మీకు వినిపించడానికి నాకు ఇక్కడ ఇది లేదు, నేను శ్రీకాకుళం వెళ్ళాక పూర్తిగా వినిపిస్తా. ఆమె ఆ ఉపాధ్యాయులు తోటి ప్రిన్సిపల్స్ ఫోన్ చేసి మీరు జాయిన్ అవ్వద్దు, మీరు జాయిన్ అయితే మీ మీద కేసు పెడతా, అట్రాసిటీ కేసు పెడతా, ఏపీసీ అలాగే వాగుతాడు, మీరెవరూ రాకండి, మీరు కానీ వస్తే మీ మీద కేసు పెడతా, నేను జాయిన్ అవ్వను, అవసరమైతే ఉద్యోగానికి రాజీనామా చేస్తా, కానీ అందరినీ బయటికి లాగుతా అని చెప్పి తనకున్నటువంటి సొంత ఏదైతే క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్తో తను మాట్లాడినటువంటి ఆడియోలు ఉన్నాయి. ఇవన్నీ కేవలం ట్రాన్స్ఫర్ చేశారని. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. క్వశ్చన్ చేసే అధికారం ఒక ఉద్యోగిగా తనకు ఎక్కడ ఉంది?
జిల్లా కలెక్టర్ తీసుకున్నటువంటి పై అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ప్రశ్నించే అధికారం ఆమెకు ఎవరిచ్చారు? ఎక్కడ ఉంది? ఏసీసీ రూల్స్లో ఉంది. దానికి తప్పులు చేసిన దానికి కులం కాట ఆపాదించడం, నేను ఒంటరి మహిళను అనడం, మీరు ఒంటరి మహిళనా, లేదు భర్తతో ఉన్నారా, లేదు భర్త చనిపోయారా, లేకపోతే మీరు దళితులా, బీసీలా, ఈబీసీలా, ఇవి ఉద్యోగ నియామకాలకే తప్ప ఉద్యోగ విధి విధానాల్లో కాదు. ఈ విషయాన్ని దళిత సోదరులు గమనించాలి. ఈ విషయాన్ని అందరూ గమనించాలని కోరుతున్నాను. దీనికి కారణం కేవలం వైసీపీలో మా దగ్గర చిన్న తోక నాయకులు ఉన్నారు, తోకగాళ్ళు. మా నియోజకవర్గానికి ఒక తోకగాడికి ఇన్ఛార్జ్ ఇచ్చాడు. అందుకనే ఆ పార్టీ సంకనాకి పోయింది. కనీసం జడ్పీటీసీ కూడా గెల్లా, పులివెందుల్లో జడ్పీటీసీ కూడా గెల్లా. అంటే ఆ పార్టీ ఒక బూత్ పార్టీ. నేనేమైనా కోన రవికుమార్, నేనేమైనా ఎక్కడైనా గోరెట్ల మాధవ్ లాగా న్యూడ్ ఫోటోలు ఉన్నాయా? మాది పచ్చతో పార్టీ, పసుపు రక్తం మాది. మీలాగా బ్లూ పార్టీ కాదు, నీలం పార్టీ కాదు, లేదా అంబటి రాంబాబు లాగా సువర్ణను రమ్మని చెప్పినటువంటి ఆడియోలు కాదు, లేదు గోరెట్ల మాధవ్ లాగా బట్టలు ఇప్పేసి చూపించింది కాదు. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. పరిపాలనలో భాగంగానే మేము టెలికాన్ఫరెన్స్లు చేస్తాం, వీడియో కాన్ఫరెన్స్లు చేస్తాం, జూమ్ కాన్ఫరెన్స్లు చేస్తాం. ఇట్ ఈస్ ద ప్రివిలేజ్, ఇట్ ఈస్ ద రైట్. అధికారులు చేయడం లేదా? నాది తెలుగుదేశం పార్టీ కార్యాలయం అంటే అది మాకు ఆంధ్రవర్ష ప్రజలకి అది ఒక దేవాలయం. దేవాలయం లాంటి కార్యాలయంలో నేను అధికారులకి అనేక డిపార్ట్మెంట్ వాళ్ళకి రివ్యూ పిలిచేటప్పుడు రివ్యూలు చేస్తుంటానే. ఆ రోజు నేను చేసిన రివ్యూలో ఆమెతో పాటుగా ఇంకొక 2 ప్రిన్సిపల్స్ ఉన్నారు. వాళ్ళ జిల్లా అధికారి, అసిస్టెంట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, ఎస్ఎస్ఏ వారు ఉన్నారు. వారి సమక్షంలో నేను రివ్యూ చేశాను. ఆమె అడ్మిషన్స్ మీద ఫిర్యాదులు వచ్చాయి. నేను 3 పాఠశాల ప్రిన్సిపల్ని రమ్మనమన్నా. వాళ్ళు మీరు ఏ రకంగా అడ్మిషన్స్ చేస్తారు, ప్రభుత్వ నిబంధనలు ఏం చెప్తున్నాయి, మీరు ఏ రకంగా చేశారు అనే వివరాలు చెప్పమని నేను కోరా. రిమైనింగ్ 2 ప్రిన్సిపల్స్ కూడా చెప్పారు ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకుంటారని, అవన్నీ స్క్రూటినీ చేసి ఎస్పీడీ ఆఫీస్ నుంచి మాకు లిస్ట్ పంపిస్తారని, దాని ప్రకారం మేము అడ్మిషన్ చేస్తామని, ఎవరైనా జాయిన్ కాకపోతే ఆ వేకెన్సీస్ ఉంటే వాటిలో కొత్త వాళ్ళకి ఆఫ్లైన్లో చేస్తామని స్పష్టంగా చెప్పాను. కానీ ఈమె మాత్రం ఎటువంటి వివరాలు తీసుకురాలా. ఆమెకి ఏమ్మా నువ్వు వివరాలు తీసుకురాలేదని అడిగితే నన్ను ప్రశ్నిస్తారేంటని తిరిగి నన్ను ప్రశ్నించారు. ఇంకా గట్టిగా ఏడ్చి వాయిస్ను పెంచి, మీరు నన్ను అడగడం ఏంటి అని వాయిస్ను పెంచి, ఇంకా మరి ఆ రోజుల్లో మనకు ఒక ఇది ఉంది, నటి సావిత్రి అని మనం మాట్లాడుతుంటాం. సావిత్రి గారి కూడా ఈవిడ దగ్గర బలాదూర్, ఆమె దగ్గర చాలా బలాదూర్. చాలా గట్టిగా ఏడ్చి ఆ రోజున అదే ఆఫీసులో 200 మంది ప్రజలు ఉన్నారు అక్కడ. దే ఆర్ ఆల్ విట్నెసి. ఆమె ఇంకా ఒక అడుగు ముందుకేసి, నేను మా తమ్ముడిని పిలిపిస్తా, మీ సంగతి చూస్తాడని నన్ను బెదిరిస్తుంది. ఆ తమ్ముడు ఎవరంటే పోస్కో కేసులో అరెస్ట్ అయినటువంటి వాడు, రౌడీ షీటర్ ఉన్నటువంటి వాడు, వాడి తమ్ముడు. వాడు నా తమ్ముడిని పిలిపిస్తా, నీ సంగతి చూస్తాడని మాట్లాడితే ఒక శాసనసభ్యుడిని రివ్యూ చేసేటప్పుడు నా ప్రివిలేజెస్కి భంగం కలిగే విధంగా ఉద్యోగి ప్రవర్తించే హక్కు, అధికారం ఏ ఉద్యోగికైనా ఉందా? వాళ్ళు ఆడవాళ్ళ, దళితుల, మగవాళ్ళ, లేకపోతే బీసీల, ఓసీల అనేది కాదక్కడ. అలానే ఆమె మీద వచ్చిన ఫిర్యాదులు చాలా తీవ్రమైనటువంటివి. ఇర్రెగ్యులర్ అడ్మిషన్స్. ఆమె ఎవరైనా దళితుల్లో, ఈమె చెప్తుంది నేను దళితుల్లో గొప్ప కుటుంబం నుంచి వచ్చానని. ఆమె పేదరికం లేకపోవచ్చు, ఆమె గొప్ప కుటుంబం ఉంది, ఆమె చెప్తుంది. కానీ ఎవరైతే దళితుల్లో పేద కుటుంబాలు ఉంటాయో వాళ్ళ బిడ్డలు ఎవరైనా స్కూల్కి వెళితే, ఈ పిల్ల ఏంటి నల్లగా ఉంది, ఈ పిల్ల డ్రెస్ ఏంటి అసహ్యంగా ఉంది, దీనికి నేను సీట్ ఇవ్వను, మీరు తీసుకెళ్ళిపోండి అని నిష్కర్షంగా ఆ తల్లిదండ్రుల ముందే మాట్లాడినటువంటి సందర్భాలు కోకొల్లలో ఆ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. ఈమె ఆ స్కూల్కి వచ్చినటువంటి ప్రావిజన్స్ ఏదైతే నిత్యావసరం ఉంటాయో అవన్నీ కూడా తరలించడం,
వాళ్ళకి అరాకొర తిండి పెట్టడం, ఆ అరాకొర తిండి పెట్టేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళ పిల్లలు కూడా నాకు కంప్లైంట్ చేయడం ఫోన్ల ద్వారా, అలాగే తల్లిదండ్రుల మీద కేసులు పెట్టడం, ఇర్రెగ్యులర్గా ఆమె ఓడి అని చెప్పి